కొండంత సముద్రం అంత బాగుంది నా లోపల. ఎందుకంటే ఇవాళ ఒక్క రోజు కాదమ్మా, 14 సంవత్సరాలు నా పెళ్ళైన రోజు నుంచి ఈ నరకం చూస్తూనే ఉన్నాను నేను. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది, పార్టీలో కానివ్వండి, బయట కానివ్వండి, గ్రామ పంచాయతీలో కానివ్వండి, ఇప్పుడు మన మున్సిపాలిటీలో కానివ్వండి. ఏ రోజైనా ఆ ప్లేస్లో నేను ఉండాలి అన్న భర్త అన్నప్పుడల్లా నా కళ్ళలో నీళ్ళు అది తిరుగుతూనే ఉంటుంది. ఆ బాధ చెప్పడం పడడానికి మీద. ఎందుకంటే ఒక్కసారి గెలవాలమ్మా, ఒక్కసారి గెలిచి చూపించిన తర్వాత ఏదంటే అది వంట అని ఒక్కసారి నాకు మాట అన్నాడు. ఆ భగవంతుడు మేము చేసుకున్న అదృష్టమో పుణ్యమో మరి పాపమో తెలియదు, మమ్మల్ని 2 సార్లు ఓడగొట్టినా మేము ఇంత అయినా మాకు దేవుడు అండగా ఉన్నాడు. మీ అందరూ అండగా ఉన్నారు కాబట్టి మేము పోయిన దానికని ఇక్కడ డెవలప్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడూ మేము లేకుండా ఉండలేదు. ఒక రకంగా ఇస్తే ఇంకో రకంగా మాకు ఇస్తున్నాడు దేవుడు. ఒక చేతితోటి ఇస్తే 4 చేతితోటి ఇస్తున్నాడు, తీసుకుంటున్నాం మేము. ఈ అందరి ఈ మనసులో చెప్తున్నానమ్మా, నా మనసులో ఉన్న బాధ ఇది. ఒక్కసారి గెలవాలని కోరిక అనేది అది ఛాన్స్. కానీ ఇది కూడా చూడండి, ఇది కూడా నెరవేరడం అనేది చూడండి. ఇప్పుడు కూడా ఉమెన్ అయింది, ఈసారి కూడా ఆ సీట్లో మరి అర్హురాలు నేనే అనుకుంటున్నా. ఈసారి కూడా చూడండి, ఆయన అనుకున్న కోరిక మనకున్న ఒక 50 సంవత్సరాలు కావచ్చు, అంతకు మించి ఎక్కువ బతకలేము. కానీ 50 సంవత్సరాలలో ఒక్కసారి గెలవాలనే ఆశయం కోసం, అందుకని మేము ఈ ఒక్క ఆశయం తన ఆశయం ఇద్దరం ఒకటే అనుకుంటున్నాం. మేము రాజశేఖర్ గాని నేను కానీ ఒకటే అనుకుంటున్నాం. మీరు అందరూ కూడా అలానే అనుకోండి. మనస్ఫూర్తిగా ఒక్కసారి మమ్మల్ని గెలిపించండి. మీకు ఎలా చేస్తామనేది మీరు చూడండి. ఎందుకంటే మేము చెయ్యాలనే ఉద్దేశం తెలుస్తున్నాం. వద్దు అనుకుంటే గత 10 సంవత్సరాలే ఆగిపోయేటోళ్ళం. నేను ఒక మంచి కంపెనీలోనో ఒక మంచి లెక్కలోనో ఎక్కడో కానీ సెటిల్ అయ్యేదాన్ని. ఆ ఆశయం మీదకే నేను ముందుకు వస్తున్నా. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. ఆ అవకాశాన్ని మేము ఎలా వినియోగించుకుంటామో చూడండి. అండి మీ అందరి ఆశలు నాకు చేతనైనంత వరకు, నాకు కొడుకు లేరు ఆశీర్వాదం పెట్టుకోవడానికి, నాకు వాళ్ళకి ఇచ్చడానికి, నాకున్న పిల్లలకి సరిపోతుంది. మా పిల్లల ముగ్గురికి సరిపోయే శాంతి మాకున్నది, అది చాలు మాకు. మేము మీకోసం ప్రజల కోసం సేవ చేయాలి, ప్రజలక్షణం ఒకటి అనుకోవడానికి ముందుకు వస్తున్నాం. మీ అందరి ఆదరణ ఎల్లవెల్లలా మా ఉండాలని. సత్యం చేసే గురించి మీకు తెలవని ఏమీ లేదు. తను ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళిన రోజులు. ఆయన ఆశయం మనకి